నుండి ఏప్రిల్ నుండి బాదుడు అవును ఏప్రిల్ నుండి బాదుడు అయితే రాబోతూ ఉంది. ఈ రెండు పెంపు ఖాయం. బడ్జెట్ పద్దుల్లో అంచనాల పెంపే సూచిక. ఇప్పటికే మార్కెట్ విలువల పెంపుపై స్పష్టత. సిద్ధమైన నివేదికలు. ఏప్రిల్లోనే మద్యం ధరలు కూడా పెంపు. ఏప్రిల్ 1 తర్వాత ఒకేసారి భూముల మార్కెట్ విలువతో పాటు మద్యం ధరల్లో మార్పులు రానున్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఆదాయం తెచ్చే కీలకమైన ఎక్సైజు రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ధరలు పెంచక తప్పదని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో భూముల విలువలు పెరగనున్నాయి. బహిరంగ మార్కెట్కు రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు భారీ వ్యత్యాసం అయితే ఉంది. ఈ క్రమంలో భూములు ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని సర్కార్ నిర్ణయించింది. భూముల విక్రయంతో పాటు మద్యం అమ్మకాలు, స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అత్యధిక మొత్తంలో ఆదాయాన్ని రాబట్టుకున్నట్లు 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. ఈ మేరకు ఆర్థిక కార్యకలాపాలు పెంచేందుకు కూడా రిజిస్ట్రేషన్ శాఖ నూతన భూములను విలువలను కూడా పెంచడం అయితే ఖాయంగా తెలుస్తుంది. అదేవిధంగా ఆబ్కారీ శాఖలో మద్యం ధరలు పెంచాలని యోచనలో సర్కారు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి బాదుడు అనమాట. 1 భూముల రిజిస్ట్రేషన్ ధరలో పెంపు, 2 మద్యం ధరలో పెంపు అయితే రావడం జరుగుతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.